గోమాత యొక్క మహత్యము, గో పేడలో ఎంత మహత్యం, ఎంత శక్తి ఉంది అనేటువంటి మనం సైంటిఫిక్ గా ప్రూవ్ చేసుకోవచ్చు. ఎలా అంటే రేడియేషన్స్ ఏ వస్తువులో ఉంది, ఏ వస్తువులో నెగిటివ్ ఉంది, ఏ వస్తువులో పాజిటివ్ ఉంది అనేటటువంటిది 4 శాంపిల్స్ ఉంటాయి. ఐఆర్, యూవి, డీప్ ఐఆర్, డీప్ యూవి, మైనస్ ఐఆర్, మైనస్ యూవి అని చెప్పి 4 రకాల నెగిటివ్స్ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ డీప్ ఐఆర్ అనేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏ వస్తువులో ఉందని చెప్తుంది. ఫోన్లలో కూడా అందరం సాధారణంగా మనం ఫోన్లు మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా అసలు ఫోన్ మాట్లాడడం వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. అది మనం మానసికంగా ఒత్తిడికి లోన్ అవుతాము, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నరాల వీక్నెస్ అయిపోతుంది, చాలా హెడేక్స్ వస్తాయి అనమాట. పిల్లలకు మాత్రం అసలు ఫోన్ ఇవ్వకూడదు. అందరు పిల్లలు ఫోన్ పట్టుకుని కూర్చుంటారు, పెద్దవాళ్ళు కూడా టైం దొరికిందంటే ఫోన్ వదిలిపెడతారు. కాబట్టి దానివల్ల ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవాలి. ఏదైనా విపరీతంగా ఉపయోగించుకుంటే అది కూడా విపరీతమైనటువంటి అనర్థాలకు లోన్ అవుతుంటాం. కాబట్టి ఇప్పుడు మొబైల్లో అసలు రేడియేషన్స్ ఏమైనా ఉన్నాయా ప్రాబ్లం, లేకపోతే పౌచులు ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ చూడండి, ఇప్పుడు చూడండి దీంట్లో నెగిటివ్ రేడియేషన్స్ ఉంటే ఆర్ఆర్ స్కానర్ ఏమవుతుందంటే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఈ ప్లేస్ లో ఇది దీంట్లో రేడియేషన్స్ ఉన్నాయండి, తక్కువ చూపిస్తుంది. గోమాత దగ్గర ఉంది కదా, కొంచెం దాని ఎఫెక్ట్ ఉన్నట్టుంది, తక్కువ చూపిస్తుంది. ఓకే, దీంట్లో రేడియేషన్స్ మనకి క్లియర్ అయింది. ఒకవేళ పౌచ్ కూడా చెక్ చేద్దాం. ఇక పౌచ్ తీస్తే 100% చూపిస్తుంది, పాజిటివ్ చూపిస్తుంది. అంటే పాజిటివ్ పూర్తి నెగిటివ్. అంటే దీంట్లో ఎంతో కొంత రేడియేషన్స్ కంట్రోల్ చేసేది ఉంది. దీంట్లో ఏదో ఒక పౌచ్ లో ఉంది. కాబట్టి ఏమవుతుందంటే పెడితే 50% చూపిస్తుంది. ఈ రేడియేషన్ స్టిక్కర్ ఉన్న చూడండి, అదే చేస్తున్నారండి, చూద్దాము. ఇప్పుడు 100% ప్రాబ్లం. ఇప్పుడు ఇది 100% ప్రాబ్లం ఉంది కదా. ఆవు పేడ ఇచ్చేసి, ఇది ఆవు పేడనండి. ఇప్పుడు ఫ్రెష్ ఆవు పేడ, ఇప్పుడు తీసినటువంటి ఆవు పేడ. ఈ ఆవు పేడ ఏంటంటే మనము ముందు రేడియేషన్స్ ఉన్నాయని నిర్ధారణ అయింది మొబైల్లో. అయిన తర్వాత ఈ ఆవు పేడను మనము మొబైల్ పైన పెట్టేస్తున్నాం. పెట్టిన తర్వాత ఏమైంది, జై గోమాత. దీని నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ రేడియేషన్స్ ఎంత సర్కిల్లో మనకి ప్రభావం చూపిస్తుంది. ఒకసారి అది చూపిస్తా. మీరు దీన్ని ఏం చేస్తారంటే ఇది పెట్టమని పెట్టండి. ఇప్పుడు దీని యొక్క ఎఫెక్ట్ ఇది 100% చూపిస్తుంది ఎఫెక్ట్. ఓకే, నెగిటివ్ రేడియేషన్ 100% చూపిస్తుంది. ఇది మనము ముందుకు వెళ్ళి చూస్తే, సైడ్ ఇవ్వండి, సైడ్ ఇవ్వండి. ఈ రేడియేషన్ ఎంత దూరం ఉందో మనకు తెలియజేస్తుంది. దాని ఎఫెక్ట్ ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా, అది పెట్టండి. ఇదిగో 0 అయిపోయింది. వెనక్కండి. ఇప్పుడు ఇంకా ఏం సమస్య లేదు. ఒక తీయండి. ఇప్పుడు అది మళ్ళీ పెట్టి మళ్ళీ పెట్టండి. ఓకే, ఇది దీని యొక్క ఎఫెక్ట్ అనమాట. అందుకనే గోమాత పూర్వకాలం నుంచి ఎందుకు ఆరాధిస్తున్నాం, ఎందుకు పూజిస్తున్నాం అంటే మనం అలకడము, కలాప్ చల్లడం వల్ల భూమిలో ఉన్నటువంటి నెగిటివ్ రేడియేషన్ కూడా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ రకంగా మనం గుర్తుంచుకోవాలనే విషయం.